ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనము. హబక్కూకు విలపించిన ప్రతిసారి దేవుడు అతని మొరలను విన్నాడు. మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు మన విలాపాన్ని స్తుతిగా మార్చుకొనుటకు ప్రవక్త నుండి నేర్చుకోవచ్చు. ఎందుకంటే అతడు చెప్పాడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అతడు దేవుని మార్గాలను అర్థం చేసుకోలేదు, అయితే విశ్వసించాడు. విలాపం, స్తుతులు రెండు విశ్వాసానికి సూచనలు, నమ్మకాన్ని తెలియజేసేవి. ఆయన గుణాతిశయాలను బట్టి మన మొరలను మనం విలపించుతాం. ఆయనను మనం స్తుతించుట ఆయన ఎవరో అనే దాన్ని బట్టే ఉంది. ఆయన మన అద్భుతమైన సర్వశక్తిమంతుడు. ఒకరోజు ఆయన కృపను బట్టి ప్రతి విలాపం స్తుతిగా మారుతుంది. ప్రార్థన. ప్రియమైన యేసు, నీవు ఎవరో, నీవు నా జీవితంలో ఏమి చేశావో నాకు జ్ఞాపకం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.